ఓం శుక్లాం వరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం గురుబ్రహ్మ గురుర్విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. ఓం నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసంతతో జయముదీరయేతు. హరి ఓం. ప్రియ భగవద్బంధువులారా, ఆస్తిక మహాశైలారా, విష్ణు పురాణానికి మనం స్వాగతం పలుకుతూ, ఆత్మానం రథినం విద్ధి శరీరం రథమేవతు బుద్ధింతు సారథిం విద్ధి మనః ప్రగ్రహమేవచ. మన ఆత్మ, మన శరీరము, మన బుద్ధి, మన మనస్సు ఇవి అన్నీ కూడా ఒక రథంలాగా మారితే ఆ రథాన్ని ద్రోహించినటువంటి శ్రీమన్నారాయణుడు మనందరికీ సద్బుద్ధిని సద్గతులను కలుగజేయుగాక అని మరొక్కసారి మనం స్మరణ చేసుకుంటూ విష్ణు పురాణం 22వ అధ్యాయంలో ఉన్నాం. ఈ 22వ అధ్యాయంలో భగవతు శ్రీ విష్ణోహ చతుర్వేద విభూతి వర్ణనము అనేటటువంటి అధ్యాయం. ఏమిటి 4 విధములైనటువంటి విభూతి వర్ణనము? దీని గురించి మనం చెప్పుకుందాం. అయితే 21వ అధ్యాయంలో ఇంకా నాకు మరుత్తులు అనేటటువంటి సప్తవాయువుల గురించి, ఇంద్రుడికి సహాయక దేవతలుగా ఉండేటటువంటి 49 మంది మరుత్తులు వాయుదేవతలు, వారి గురించి ఇంకా చెప్పాలనేటటువంటి కుతూహలం నాకు కాస్త ఇంకా ఉన్నది. ఎందుకంటే వాయువు అంటేనే వ్యాప్తమై ఉన్నది. వ్యాప్తమై ఉండేటటువంటి వాయువు ఎక్కడ ఉంటుందో అక్కడ విష్ణువు ఉన్నాడు. వ్యాప్నోతి ఇది విష్ణువు కదా. విశ్వం విష్ణువు, విశ్వం మొత్తం వ్యాప్తమై ఉన్న విష్ణువు కోసం ఈ వాయువు గురించి కాస్త వివరం ఎదరగట్టాలలో వచ్చేటటువంటి అవకాశం ఉంటే మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇంకా నాకు దితి సంతానమైనటువంటి ఆ పిండాన్ని ఇంద్రుడు ఇంకా ఎందుకు 49 ముక్కలుగా నరికాడు అని ఆ భావన మనందరికీ తెలియాలనేటటువంటిది నాకు ఇంకా మనస్సులో కొట్టుమిట్టాడుతున్నది. కానీ మనకి ఎప్పుడైనా అవకాశం దొరికితే దాని గురించి వివరం చెప్పుకుందాం. కాకపోతే ఇక్కడ ఈ 22వ అధ్యాయంలో చతుర్విధ విభూతి వర్ణనము, భగవంతుడి తాలూకా విభూతి 4 విధాలుగా ఉంటుంది. ఈ 4 విధాలైనటువంటి విభూతి మానవులకి ఎలా అందుతుంది అన్నది ఈ ఇంచుమించుగా ఈ అధ్యాయంలో ఉండేటటువంటి అవకాశం ఉన్నది. ఎందుకంటే దాని వివరం ముందుకుండా మనం చెప్పుకుంటే ఈ అధ్యాయానికి ఉండేటటువంటి వినాలి, ప్రతి ఒక్క శ్లోకము అర్థము వినాలి అనేటటువంటి ఆ తాపత్రయం అన్నది నశించిపోతుంది. కావున దాని వివరం ఇంకా చెప్పడం లేదు. ఇక్కడ విభూతి వర్ణనలో భగవంతుడైనటువంటి విష్ణువు ద్వారా వచ్చినటువంటి బ్రహ్మదేవులు వారు ఎవరెవరికి ఎలాంటి రాజ్యాన్ని పంచాడు అనేటటువంటి ఘట్టంలో ప్రారంభం చేసుకుంటున్నాం. కిందటి వీడియోలో ఒక శ్లోకం చెప్పుకున్నాం. పరాశరుడు వారు మైత్రేయ మహర్షిని ఉద్దేశించి పలుకుతూ శ్రీ పరాశర ఉవాచ యథాభిషిక్త స పృదు పూర్వం రాజ్యే మహర్షిభి తత క్రమేణ రాజ్యాన్ని దదౌ లోకపితామహ. లోకానికి పితామహుడైనటువంటి బ్రహ్మదేవులు వారు పూర్వకాలంలో పృథు చక్రవర్తి మహర్షులచే రాజ్యమునందు అభిషేకించబడిన సమయంలో సర్వలోక పితామహుడైనటువంటి బ్రహ్మదేవులు వారు క్రమంగా రాజ్యాలను ఈ విధంగా అందరికీ ఇతరులకు పంచిపెట్టాడు, ఇతరులకు ఇచ్చాడు. ఈ రాజ్యాన్ని నువ్వు అధిరోహించు, ఈ రాజ్యానికి నీవు అభిషిక్తుడివి కమ్ము. ఇక నుంచి ఈ రాజ్యంలో ఈ విధములైనటువంటి జీవులకి నీవు అధిపతిగా వసించి ఉండు అని బ్రహ్మదేవులు వారు మిగతా వారందరికీ కూడా రాజ్యాలకి రాజులుగా నియమించారు అనేటటువంటి ఘట్టంగా ఈ పరాశరుడు వారు ఉటంకించి చెబుతూ నక్షత్ర గ్రహ విప్రాణం వీరుధాం చాప్యశేషత సోమం రాజ్యే దధాద్ బ్రహ్మయజ్ఞానం తపసామహి. ఇక్కడ మొట్టమొదలుగా బ్రహ్మదేవులు వారు పృథు చక్రవర్తి నుంచి తీసుకున్నటువంటి రాజ్యాలని మిగతా వారికి ఇస్తూ నక్షత్రాలకు, గ్రహాలకు, విప్రులకు, సమస్తములైన వనస్పతులకు, యజ్ఞాలకు, తపస్సులకు మున్నగు వాటి ఆధిపత్యంపై బ్రహ్మదేవుడు సోముని నియోగించాడు అని చెప్పుకున్నది ఈ శ్లోకంలో. సోముడు అంటే చంద్రుడు. చంద్రుడు అంటే చంద్రుడు ఉన్నంత వరకు అని మనం అనుకుంటుంటాం కదా. చంద్రుడు అంటే ఇక్కడ మనం వివరంగా చెప్పుకోవాలంటే చాలా విశేషణతో కూడుకునేటటువంటి వివరం ఉన్నది. కానీ ఇక్కడ ఈ పురాణంలో ఈ అధ్యాయంలో సోముడికి ఈ రాజ్యాలని అప్పజెప్పాడు బ్రహ్మదేవులు వారు. ఈ రాజ్యాలని అంతటిని కూడా అతను రాజుగా పరిపాలించేటటువంటి వారు. ఎవరు? చంద్రుడు.
ఎవరెవరిని పరిపాలించేవారు? నక్షత్రాలని, గ్రహాలని, విప్రులని, సమస్తములైనటువంటి వనస్పతులకు, యజ్ఞాలకు, తపస్సులకు, వీటన్నిటికీ కూడా చంద్రుణ్ణి నియమించారు బ్రహ్మదేవులు వారు. చంద్రుణ్ణే ఎందుకు నియమించారు? అది ఎదరగట్టంలో వస్తుంది, అది చెప్పుకుందాం. ఎందుకంటే నేను ఇందాక చెప్పినట్లుగా ఈ వివరం ఇప్పుడే చెప్పేసుకుంటే ఈ 22వ అధ్యాయం 89 శ్లోకాల దగ్గర 90 శ్లోకాలలో ఉంటుంది. ఈ 90 శ్లోకాల వివరము ఈ మొట్టమొదటిలోనే తెలిసిపోతుంది. అందుకు దాని గురించి ఆస్త ఉటంకించడం తగ్గించి అందరికీ ఆఖరణ దాని వివరం చెబుతూ ఇక్కడ వీరందరికీ కూడా చంద్రుణ్ణి రాజుగా నియమించారు అంటూ రాజ్ఞాం వైశ్రవణే రాజ్యే జలానాం వరుణం తథా ఆదిత్యానాం పతిం విష్ణుం వసూనా మధపావకం. ఇక్కడ విశ్రవసుని పుత్రుడైనటువంటి కుబేరుని రాజులకు రాజుగా చేశాడు. సరే, ఇక్కడ ఈ నక్షత్రాలకి, గ్రహాలకి సోముణ్ణి రాజుగా ఎంచారు కదా, కానీ కుబేరుణ్ణి మాత్రం ఇలాంటి రాజులందరికీ రాజుగా చేశాడు బ్రహ్మదేవుల వారు అంటూ జలాలకు అధిపతిగా వరుణుడిని నియమించారు. ద్వాదశాదిత్యులకు ప్రభువుగా విష్ణుమూర్తిని నియమించారు. వసువులకు పతిగా అగ్నిహోత్రుణ్ణి నియమించారు బ్రహ్మదేవులు వారు. వీరందరికీ రాజు ఎవరు? ఇక్కడ చెప్తున్నారు కుబేరుడు. నీటికి అధిష్టానము వరుణదేవుడు, అలాగే ద్వాదశాదిత్యులకి అధిష్టానము విష్ణువు, విష్ణువాంశలో వచ్చినటువంటి మరొక విష్ణువు, అలాగే వసువులకు పతిగా అగ్నిహోత్రుడు, వీరందరికీ రాజు కుబేరుడు అని చెబుతూ ప్రజాపతీనాం దక్షంతు వాసవం మరుతామపి దైత్యానాం దానవానాంచ ప్రహ్లాద మధిపం దదౌ అని చెబుతూ ప్రజాపతులందరికీ దక్షుని ప్రజాపతిగా నియమిస్తూ మరుత్తులందరికీ కూడా ఇంద్రుణ్ణి నియమిస్తూ సమస్త దైత్య దానవులందరికీ కూడా ప్రహ్లాదుని అధిపతిగా నియమించారు బ్రహ్మదేవులు వారు. ఇక్కడ మరుత్తులు అనేటటువంటి పదం వచ్చింది చూసారా? మొన్న కిందటి ఈ ఘటనలో మనం చెప్పుకున్నట్లుగా 21వ అధ్యాయానికి 22వ అధ్యాయానికి చిన్న లింక్. ఇక్కడ ఏటా లింకు? 21వ అధ్యాయం మరుత్తులతో పరిసమాప్తం చేసి 22వ అధ్యాయంలో మరుత్తుల్ని ఉటంకించి ఇంద్రుడు వారికి అధిపతిగా ఉన్నాడు అని బ్రహ్మదేవులు వారు చెబుతూ పితృణాం ధర్మరాజం తం యమం రాజ్యే అభ్యషేచయేత్ ఐరావతం గజేంద్రాణం అశేషానాం పతిం దదౌ. ఇక్కడ పితృగణాలందరికీ కూడా యమధర్మరాజుని పతిగా రాజుగా నియమించారు బ్రహ్మదేవులు వారు. సమస్తములైనటువంటి శ్రేష్టములైనటువంటి గజ సమూహాలన్నింటికీ కూడా ఐరావతం అనేటటువంటి ఏనుగుని రాజుగా నియమించారు బ్రహ్మదేవులు వారు. పతత్రిణాం చ గరుడం దేవానామపి వాసవం ఉచ్చైశ్రవసమశ్వానాం వృషభంతు గవామపి. ఇక్కడ మనకి చాలా చక్కగా తెలుస్తున్నది. పక్షులన్నింటికి రాజు గరుడు, ఇంద్రుడు నాగులకి, వాసుకులకి, వీటన్నిటికీ అధిపతి ఇంద్రుడని ఇక్కడ చెప్తున్నారు. మరొక శ్లోకంలో మారుతున్నది. అశ్వాలకు అన్నింటికీ కూడా ఉచ్చైశ్రవం అనేటటువంటి గుర్రం రాజుగా ఉన్నదని, గోవులన్నింటికీ కూడా వృషభము రాజుగా కలిగింది అని ఇక్కడ బ్రహ్మదేవులు వారు చెబుతున్నారు. అలాగే శేషంతు నాగరాజానాం మృగాణాం సింహమీశ్వరం వనస్పతీనాం రాజానాం ప్లక్షమేవాభ్యషేచయతు. ఇక్కడ సర్పాలకు రాజుగా శేషుణ్ణి, ఆదిశేషుణ్ణి, మృగాలకు ప్రభువుగా సింహాన్ని, వనస్పతులకు అధిపతిగా జువ్వి చెట్టుని బ్రహ్మ రాజ్యాభిషేకం చేశాడు. వనస్పతులు అంటే సమస్త ఔషధీ గుణాలు కలిగినటువంటి వనస్పతులు. వాటన్నిటికీ జువ్వి చెట్టుని రాజుగా బ్రహ్మదేవుల వారు నియమించారు. మృగాణాం చైవ సర్వేషాం రాజ్యే సింహం దదౌ ప్రభువు శేషంతు దంధ శూకానాం మకరోత్పత్తిమవ్యయ హిమాలయం స్థావరాణాం మునీనాం కపిలం మునిం నాభినాం నఖినాం దంష్ట్రిణాం చైవ మృగాణాం వ్యాఘ్రమీశ్వరం వనస్పతీనాం రాజానాం ప్లక్షమేవాభ్యషేచయేతు ఏవమేవాన్యజాతీనాం ప్రధాన్యేన కరోత్ ప్రభూం. ఇక్కడ చాలా 3 శ్లోకాలలో వివరం ఇంకా చెబుతూ అవ్యయుడైనటువంటి ప్రభువైన పరమేష్ఠి సమస్త మృగరాజ్యానికి సింహాన్ని అధిపతిగా చేస్తూ, దందశూకాలకి శేషుణ్ణి అధిపతిగా నియమిస్తూ, స్థావరాలన్నింటికి కూడా అంటే కదలలేనటువంటి జడ పదార్థాలు ఏవైతే ఉన్నాయో వాటన్నింటికి కూడా హిమాలయాలని అధిపతిగా చేస్తూ,
మునీశ్వరులందరిలో కల్లా కపిల మహాముని అధిపతిగా చేస్తూ గోళ్ళు కోరలు కల మృగాలన్నింటికి కూడా పెద్ద పులిని రాజుగా నియమిస్తూ క్రిందకి వేళ్ళు కలిగిన వనస్పతులు కలిగినటువంటి వృక్షాలన్నింటికి కూడా జువ్వి చెట్టుని రాజుగా నియమిస్తూ ఈ విధంగా ఇతర జాతులకి ప్రాధాన్యాన్ని బట్టి ప్రభువులను గావించాడు బ్రహ్మదేవుల వారు. ఇంతమందిని ఇన్ని విధాలుగా ప్రతి ఒక్క పదార్థానికి ఇగో అడవిలో సంచారం చేసేటటువంటి క్రూర మృగాలన్నింటికి కూడా సింహాన్ని అధిపతిని చేశాడంటూ, అలాగే పెద్ద పులిని గోళ్ళు కోరలు ఎక్కువగా కలిగినటువంటి క్రూర మృగాలకి పెద్ద పులిని అధిపతిగా నియమించాడంటూ, ప్రకృతిలో ఉండేటటువంటి ప్రతి ఒక్క పదార్థమునకు ఒక్కొక్క అధిపతిని బ్రహ్మదేవులు వారు నియమించారని చెప్పుకుంటూ, ఏవం విభజ్య రాజ్యాన్ని దిశాం పాలనానంతరం ప్రజాపతి ప్రజాబ్రహ్మన్ స్థాపయామాస సర్వతః. ఇలా రాజ్యాలను అధిపతులను విభజించి పిమ్మట ప్రజాపతులకు అధిపతి అయిన బ్రహ్మ అన్ని వైపులా దిక్కులయందు పాలకులను ఏర్పాటు చేశాడు. ఇన్నింటికి రాజులని అభిషేకించారు, రాజులని నియమించారు బ్రహ్మదేవులు వారు. నియమించినటువంటి రాజులందరూ కూడా ఎటో పక్క పారిపోకుండా, ఎటో పక్కకి తిరిగిపోకుండా ఒక్కొక్క దిక్కుకి ఒక్కొక్క మూర్తిని అభిషేకించాడు. ఇగో ఈ దిక్కుకి నీవు రాజ్యాభిషేకం చేస్తున్నాను, ఆ దిక్కుకు నీవు పరిపాలకుడివి అని బ్రహ్మదేవులు వారు చెబుతూ, పూర్వస్యాం దిశ రాజానాం వైరాజస్య ప్రజాపతే దిశ పాలం సుధాన్వానం సుతం వై సో అభ్యసేచయతు అని చెబుతూ, తూర్పు దిక్కుకు వైరాజుడు అనేటటువంటి ప్రజాపతి యొక్క కుమారుడైనటువంటి సుధన్వుని దిక్పాలకుడిగా నియమించారు అని చెప్తున్నారు. సుధన్వుడు ఆ పేరు జాగ్రత్తగా పట్టుకోండి. వచ్చేటటువంటి ఘట్టంలో ఎదరఘట్టంలో దాని గురించి తెలుస్తుంది. అందరికీ తెలిసినట్టుగా తూర్పు దిక్కుకి అధిపతి ఎవరయ్యా అంటే ఇంద్రుడు, దేవేంద్రుడు అని చెప్పుకుంటాం కదా. కానీ ఇక్కడ పురాణంలో మాత్రం సుధన్వుడు అనేటటువంటి పేరును ఉపయోగించారు పరాశరుడు వారు. దాని వివరం ఎదరఘట్టంలో చెప్పుకునే ప్రయత్నం చేద్దాం. దక్షిణస్యాం దిశి తథా కర్ధవస్య ప్రజాపతే పుత్రం శంఖపదం నామ రాజానం శోభ్యశేషయతు. అలాగే దక్షిణ దిక్కునందు కర్దముడు అనేటటువంటి ప్రజాపతి యొక్క కుమారుడైనటువంటి శంఖపరుడు అనే రాజును దిక్పాలకునిగా అభిషిక్తుని కావించాడు. విష్ణు పురాణంలో చాలా చక్కగా ఎవరెవరి స్థానాలలో వారిని రాజులుగా అభిషేకిస్తూ దిక్కులకు వచ్చేసరికి పేర్లు మారిపోయినాయి. చూడండి, ఇక్కడ శంఖపరుడు అనేటటువంటి రాజుని దక్షిణ దిక్కుకి అధిపతిగా నియమించాడు బ్రహ్మదేవుల వారు అని చెప్పుకుంటూ, పశ్చిమస్యాం దిశి తథా రాజసః పుత్రమచ్యుతం కేతుమంతం మహాత్మానం రాజానమభిషిక్తవాన్. అలాగే ఈ రీతిగానే పడమటి దిశయందు రజసుని పుత్రుడైనటువంటి నాశరహితుడైనటువంటి మహానుభావుడగు కేతుమంతుని రాజుగా అభిషేకించాడు. కేతుమంతుడు అనేటటువంటి ఆయన్ని రాజుగా అభిషేకించాడు బ్రహ్మదేవుల వారు పశ్చిమ దిక్కుకి. అలాగే తథా హిరణ్యరోమాణం వర్ణమన్యస ప్రజాపతే ఉదీచ్యాం దిశి దుర్దర్శం రాజానమభ్యసేచయతు. ఈ పురాణంలో ఉత్తర వైపు దిక్కునందు పర్జన్యుడు అనేటటువంటి ప్రజాపతి యొక్క కుమారుడైన ఎవ్వరూ కూడా ఎదిరించలేని, ఎవ్వరూ కూడా ఓడించడానికి శక్యం కాని హిరణ్యరోముడు అనేటటువంటి వారిని అభిషిక్తుణ్ణి గావించాడు బ్రహ్మదేవుల వారు అని పరాశరుడు వారు చెబుతూ, తైరయం పృథివీ సర్వ సప్తద్వీప సమస్తత యథా ప్రదేశ మధ్యాని ధర్మతః పరిపాల్యతే. ఈ దిక్పాలకులచే సప్తద్వీపాలతో పట్టణాలతో ప్రకాశిస్తున్నటువంటి ఈ భూమి అంతా నేటికి ధర్మయుక్తంగా హద్దు మీరక పరిపాలింపబడుతోంది. ఈ ఘట్టం దగ్గర మనం ఆపుకుందాం. ఇక్కడ వరకు కూడా దిక్కులకి, సర్పాలకి, మృగాలకి, మనుష్యులకి, దేవతలకి ఉండేటటువంటి మిగతా ప్రకృతిలో పుట్టినటువంటి ప్రతి ఒక్క పదార్థానికి ఇగో మీరు వీటికి చెందినటువంటి వారు కాబట్టి మీకు ఇతనిని రాజుగా అభిషేకిస్తున్నాను. ఇతను రాజై బుద్ధిమంతమైనటువంటి పరిపాలన గావిస్తూ మిమ్మల్ని సన్మార్గంలో పెట్టేటటువంటి మార్గాన్ని చూస్తారు. ఆయన మాట మేరకుండా మీ అందరూ, ఆయన మాట జవదాటకుండా మీ అందరూ నియమబద్ధులై కంకణబద్ధులై జీవించండి అని బ్రహ్మదేవుల వారు ఇక్కడ చెప్పినట్లుగా మనకి తెలుస్తున్నారు. అయితే ఇక్కడితో ఈ ఘట్టాన్ని మనం పూర్తి చేసుకొని ఇంకా
ఇంకా ప్రకృతిలో ఉండేటటువంటి మిగతా ఇతరత్ర చాలోటి విషయాలన్నింటికీ కూడా రాజులను ఎలాగ నియమించారు బ్రహ్మదేవులు వారు. తర్వాత అసలు విషయం ఏంటయ్యా అంటే 22వ అధ్యాయంలో చతుర్విధములైనటువంటి భగవద్ ఆరాధన, అలాగే చతుర్విధ విభూతి వర్ణనము అనేటటువంటి ఘట్టం ఎలా మనకి తెలుస్తుందన్నది వచ్చే ఎదర ఘట్టాలను మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎవరికైతే ఈ వీడియో నచ్చుతుందో వారందరూ కూడా లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అమూల్యమైన మాటలను కామెంట్ రూపంలో పంపించండి. ఈ విష్ణు పురాణాన్ని మీరు విని తరించండి, 10 మంది చేత వినింపజేసి తరింపజేయండి. హరి ఓం స్వస్తి.